నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అందరికీ స్వాగతం. మీరు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఇలా ఏ పరీక్ష రాస్తున్నా ఈ వారం కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. రాబోయే పరీక్షల్లో మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెట్టే కీలకమైన అంశాలను ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. సరే, ఈ వారం జరిగిన ముఖ్యమైన సంఘటనల్లోంచి మీ పరీక్షలో ఏ ప్రశ్న రాబోతోంది తెలుసుకుందామా? పదండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలు. గుర్తుంచుకోండి, జనరల్ స్టడీస్ పేపర్లో మంచి స్కోర్ సాధించాలంటే ఈ విభాగం చాలా కీలకం. ఈ వారం అంతర్జాతీయంగా ఓ పెద్ద డెవలప్మెంట్ జరిగిందండి. అదేంటంటే ఇండియాకి, అమెరికాకి మధ్య ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందానికి పునాది పడింది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? చూడండి, మనం కొన్ని ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ వస్తువులపై టారిఫ్ తగ్గిస్తే దానికి బదులుగా అమెరికా మన విమాన, ఆటో విడిభాగాల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇది కేవలం ఒక ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ రిలేషన్స్ని మరింత బలోపేతం చేసే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు. ఇక సామాజిక న్యాయం వైపు చూస్తే ఇదొక చాలా ముఖ్యమైన ముందడుగు. ప్రభుత్వానికి చెందిన సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే డిఓఎస్జేఈ ఇంకా పీడబ్ల్యూ ఫౌండేషన్ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేనికోసమంటారా? ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి. విద్యలో సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ పథకాలకు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్కి వచ్చేశాం. అదే ఎకానమీ, బడ్జెట్, ఆర్బీఐ పాలసీ. అసలు పరీక్ష ఏదైనా సరే ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాకుండా పేపర్ ఉండదంటే నమ్మండి. ఇక్కడ మనం చూస్తున్నది యూనియన్ బడ్జెట్ 2026-27కి సంబంధించిన ఒక విజువల్ సమ్మరీ. సింపుల్గా చెప్పాలంటే ఎడమవైపున ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంటే రాబడులున్నాయి, ఇక కుడివైపున ప్రభుత్వం చేసే ఖర్చులు అంటే వ్యయాలున్నాయి. ఈ రెండింటి మధ్య తేడానే మనం ఫిస్కల్ డెఫిసిట్ లేదా ద్రవ్య లోటు అంటాం. ఇది దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. సరే, ఇప్పుడు ఈ బడ్జెట్ వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం. చూడండి, ఈ బడ్జెట్ కేవలం నంబర్ల గారడీ కాదు, దీని వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ప్రభుత్వం దీన్ని 3 కర్తవ్యాలుగా అంటే 3 బాధ్యతలుగా మన ముందు పెట్టింది. మొదటిది ఎకనామిక్ గ్రోత్ని ఇంకా వేగవంతం చేయడం. రెండవది ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వాళ్ల స్కిల్స్ పెంచడం అంటే మంచి విద్య, ఆరోగ్యం అందించడం. ఇక మూడవది సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడటం. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ 3 ఆధారం. ఈ నంబర్, దీన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. 12.2 లక్షల కోట్లు. ఇంతకీ ఏంటిది? ఇది ప్రభుత్వం మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయించిన మొత్తం. సింపుల్గా చెప్పాలంటే రోడ్లు, బ్రిడ్జులు, పోర్ట్లు లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద ఇంత భారీగా ఖర్చు చేయబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? కొత్త ఉద్యోగాలొస్తాయి, పరిశ్రమలు డెవలప్ అవుతాయి, ఓవరాల్గా దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. సరే, గవర్నమెంట్ బడ్జెట్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే మరో పెద్ద సంస్థ ఉంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ల మానిటరీ పాలసీ రివ్యూలో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. ఆర్బీఐ ద్రవ్య విధానంలో వచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రకటన ఇదే. రెపో రేట్ని 5.25% దగ్గరే స్థిరంగా ఉంచారు. అసలు రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకిచ్చే లోన్ల మీద వేసే వడ్డీ. దీని మార్చలేదంటే అర్థమేంటి? ప్రస్తుతానికి మన లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం లేదని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో ఉంచుతూ ఎకనామిక్ స్టెబిలిటీకి ఆర్బీఐ ప్రయారిటీ ఇస్తోందని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మరో మంచి విషయమేంటంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26కి ద్రవ్యోల్బణం కేవలం 2.1% మాత్రమే ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది మన ఎకానమీకి చాలా పాజిటివ్ సైన్. ఓకే, ఎకానమీ నుంచి ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలోకి వెళ్దాం. ఈ వారం ఇక్కడ కూడా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరిగాయి. మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు ఈ పదాన్ని అర్థం చేసుకుందాం. IRBM అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. పేరులోనే ఉంది కదా, 3000 నుంచి 5500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా ఇది ఛేదించగలదు. మన డిఫెన్స్ సెక్టార్లో ఇది ఒక ముఖ్యమైన విజయం. ఒడిషా తీరం నుంచి అగ్ని-3 IRBM క్షిపణిని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేశారు.
దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అణువాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఈ టెస్ట్ మన దేశ రక్షణ సామర్థ్యాన్ని, ముఖ్యంగా మన క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ పాలసీని మరింత పటిష్టం చేస్తుంది. ఇక స్పేస్ సెక్టర్ విషయానికి వస్తే ఇస్రో తన ఫ్యూచర్ ప్లాన్స్ని అనౌన్స్ చేసింది. ఇవి చాలా అంబిషియస్గా ఉన్నాయి. అవేంటంటే రాకెట్లను మళ్లీ వాడుకునే టెక్నాలజీని డెవలప్ చేయడం, మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్ను పూర్తి చేయడం, అలాగే శుక్రగ్రహంపైకి ఒక మిషన్ను పంపేందుకు ప్లాన్ చేయడం. ఇవన్నీ గనక సక్సెస్ అయితే స్పేస్ టెక్నాలజీలో ఇండియా టాప్ దేశాల సరసన నిలుస్తుంది. సరే, మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇందులో మనం స్పోర్ట్స్, కల్చర్, ఇంకా అవార్డులకు సంబంధించిన ముఖ్యమైన వార్తల్ని చూద్దాం. ఈ వారం అవార్డుల విభాగంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్. వీటిని మొట్టమొదటిసారిగా ప్రదానం చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ని గుర్తించి ప్రోత్సహించడానికి ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్. ఇక్కడ చూడండి, కల్చరల్ అంబాసిడర్గా మైథిలీ ఠాకోర్, బెస్ట్ హెల్త్ క్రియేటర్గా అంకిత్ బయ్యన్పూర్యా, ఇలా కొందరు ముఖ్యమైన విజేతల పేర్లున్నాయి. ఒక్కసారి ఈ లిస్ట్ని గమనించండి. ఇక స్పోర్ట్స్లోకి వస్తే ఈ ఏడాది ఫస్ట్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. విన్నర్స్ ఎవరో చూద్దాం. మెన్స్ సింగిల్స్ టైటిల్ను స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ గెలుచుకుంటే, విమెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎలెనా రిబాకినా కైవసం చేసుకున్నారు. ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీ మెమరీకి ఒక చిన్న టెస్ట్ రెడీనా? మొదటి ప్రశ్న, ఆర్బీఐ తన పాలసీ రివ్యూలో మార్చకుండా ఉంచిన రెపో రేటు ఎంత? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5.25%. రెండో ప్రశ్న, రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన అగ్ని-3 ఏ కేటగిరీకి చెందిన మిస్సైల్? ఇందాకే చెప్పుకున్నాం. అవును, ది ఆన్సర్ ఇస్ సి, IRBM, అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులలో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? సరైన సమాధానం డి, మైథిలీ ఠాకూర్. చాలా బాగా చెప్పారు. ఓకే, వెళ్లే ముందు ఈ వారం జరిగిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. బడ్జెట్ 2026 3 కర్తవ్యాలపై ఫోకస్ చేసింది. ఆర్బీఐ రెపో రేట్ను 5.25% దగ్గర స్థిరంగా ఉంచింది. ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్ డీల్కు ఫ్రేమ్వర్క్ రెడీ అయింది. అగ్ని-3 IRBM టెస్ట్ సక్సెస్. ఎస్సీ ఓబీసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ కోసం MOU కుదిరింది. ఇస్రో రీయూజబుల్ రాకెట్లు గగన్యాన్ వీనస్ మిషన్పై పనిచేస్తోంది. మొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు ఇచ్చారు. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ కార్లోస్ అల్కరాజ్ మరియు ఎలెనా రైబాకినా. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోండి. సరే, ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు బాగా హెల్ప్ అయిందని ఆశిస్తున్నాం. ఇలాగే అప్డేటెడ్గా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.